దేవుడు మీకు తోడైయుండును గాక, మీ ఆత్మలకును తోడైయుండును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. సిలువ యొక్క ధ్యానమాలిక దాదాపుగా సిలువపై యేసునాథుడు పలికినటువంటి సప్తస్వర మంజరి. ఇటు ప్రత్యేకమైనటువంటి ధ్యానాన్ని ఇటు లెంట్ కాలంలో క్రైస్తవ సంఘానికి క్రమబద్ధీకరించి దీనిని క్రైస్తవుని యొక్క భక్తి విశ్వాసాన్ని యొక్క ఎదుగుదలకు దోహదపడేలా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో దేవదేవుని యొక్క సిలువ సువార్త స్వర మంజరిని ఇట్టి విశ్వాస ప్రపంచానికి ఈ సంస్కృతి దాదాపుగా 17వ శతాబ్దంలో జెస్యూట్ అనేటువంటి సంఘానికి చెందినటువంటి యాజకుడు పెరువులో దీనిని ఆరంభించినట్టు చరిత్ర ఆనవాళ్ళలో మనం చూస్తాం. శుభ శుక్రవారం లేదా ఘనమైనటువంటి శుక్రవారముగా ఈ 7 సిలువ యొక్క మాటల యొక్క సప్తస్వర మంజరిని ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రైస్తవ సంఘాలలో బహు గొప్ప భక్తి ప్రపత్తులతో భువియందు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇట్టి ధ్యానము ద్వారా దీవించబడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు సిలువపై పలికినటువంటి చివరి మాట 7వ మాట సమర్పణకు సంకేతంగా ఉంది. ఇది సమాధానపు యొక్క సందేశంగా వినబడుతూ ఉంది. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. సిలువలో సప్త స్వరాలు. సంఖ్యా శాస్త్రంలో 7 అన్నటువంటి సంఖ్య యూదా విశ్వాస ప్రమాణములో చాలా ప్రాముఖ్యత వహించినటువంటి సంఖ్యగా మనం భావించవచ్చు. ఉదాహరణకు 1, 3, 21, 47 ఇలాంటి సంఖ్యలన్నీ కూడా సంపూర్ణతకు సాదృశ్యంగా యూదా సమాజం విశ్వసించినది. దైవరక్షణ ప్రణాళిక దీని యొక్క సంపూర్ణమైనటువంటి నెరవేర్పుగా సృష్టి యొక్క క్రమము 6 దినములు దేవుడు సృష్టి కార్యాన్ని నెరపిన అనంతరం 7వ దినమున వారు విశ్రమించి ఈ 7 అన్నటువంటి సంఖ్యను సంపూర్ణము గావించినారన్నది యూదుల యొక్క విశ్వాసం. ఈ సప్త స్వరములలో దేవుని యొక్క స్వరము ఘోషిస్తూ ఉంది. 7వ దినమున యెరికో పట్టణము చుట్టూ చేరి వారు చేసినటువంటి ప్రదక్షిణ అనంతరం అట్టి ప్రహారీ గోడలు కూలిపోయినట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. నామాను అనేటువంటి వారు యోర్దాను నదిలో 7 సార్లు వారు మునిగిన అనంతరం వారి యొక్క శారీరకమైనటువంటి స్వస్థత కలిగినట్టుగా వేదము మనకు బోధిస్తూ ఉన్నది. సిలువ మ్రానుపై యేసుక్రీస్తు ప్రభుల వారు 7 స్వరాలు పలికిన వెంటనే వారు మరణించినటువంటి మరుక్షణమే దేవాలయపులో ఉన్నటువంటి తెర నిలువుగా చీలిపోయింది, భూమి కంపించింది, బండలు బ్రద్దలైపోయినాయి, సమాధులు తెరవబడ్డాయి, మృతులైన పరిశుద్ధులు లేచినారు. యూదా మతం మానవుని యొక్క ఆధ్యాత్మికత కొరకు ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్రీయమైన దృక్పథాన్ని దేవదేవుని యొక్క ఆత్మ ద్వారా వారు ప్రభావితమవుతున్నటువంటి ప్రబోధము కలిగినటువంటి బహుశా ఆకాశము కింద ఆనాడు ఏ విశ్వాసానికైనా ఉన్నది అని చెప్పగలిగితే నిశ్చయంగా శాస్త్రీయమైన ఆధ్యాత్మికమైన దృక్పథము కలిగినటువంటి ఏకైక విశ్వాస సమాజం ఏదైనా ఉన్నది అనంటే అది నిశ్చయముగా యూదా విశ్వాస సమాజమే. కారణం ఏంటంటే ఇట్టి విశ్వాస సమాజములో పిల్లల విషయంలోనేమి తల్లిదండ్రుల విషయంలోనేమి దేవదేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం యొక్క ఆచరణ విషయంలోనేమి ఆలోచన విషయంలోనేమి అన్వయింప చేసుకునే విషయంలోనేమి వారు తప్పనిసరిగా అక్షరార్థంగా ప్రతినిత్యం నిత్య నూతనమైనటువంటి దేవదేవుని యొక్క సందేశాన్ని వారు ప్రవక్తల ద్వారా పవిత్రాత్మ ప్రేరేపితులైనటువంటి పరిశుద్ధులైనటువంటి వారి ద్వారా వారు ప్రబోధాన్ని పొందినటువంటి ప్రబోధములో వారు తప్పనిసరిగా వారు నడవడానికి అట్టి ప్రబోధాన్ని పాటించడానికి వారు అమితమైనటువంటి ఆసక్తి కనపరిచినటువంటి ఏకైక విశ్వాస సమాజం అది యూదా సమాజమే.
ఇట్టి యూదా విశ్వాస ప్రామాణికతలో వారికి ఉన్నటువంటి సంస్కృతిలో ఒక బహు గొప్ప ఆచరణీయమైనటువంటి ప్రాబల్యములో ఉన్నటువంటి సంస్కృతి ఏదనగా, చిన్న బిడ్డలు లేదా సంటి బిడ్డలు, భక్తి కలిగినటువంటి తల్లులు తమ బిడ్డలకు బాల్యము నుంచే దేవదేవుని యొక్క సంకీర్తనలను వారు కంఠోపానముగా వారు నేర్పించేవారు. కారణం ఏంటనంటే, జీవనములో ఏర్పడే ప్రతి విధమైనటువంటి లేదా సంభవించేటువంటి ప్రతి విధమైనటువంటి సంకటమైన సమయాలలో ప్రక్కన భౌతికపరమైనటువంటి బలాన్ని చేకూర్చేటువంటి వ్యక్తి లేకపోయినా తల్లులు బాల్యములో నుంచే పిల్లలకు నేర్పించేటువంటి ఇటు ఆధ్యాత్మికమైనటువంటి కీర్తనాలాపన కంఠోపానము చేయడం వలన ఆ సంకటమైనటువంటి స్థితిలో సంకట హరణముగా దేవుని యొక్క సంకీర్తనలు వారికి కావలసినటువంటి మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చి ఆ సంక్లిష్టమైన సమయములో సాగిపోవడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని అవి కలిగిస్తాయి అన్నటువంటి ఆ గొప్ప ఆలోచనతో ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ సంటి బిడ్డలకు చిన్నగున్నప్పటి నుంచే దేవుని యొక్క లేఖనాలను వారు కంఠోపానము చేయించేటువంటి వారు, కంఠస్థము చేయించేటువంటి వారు. అందులో భాగంగానే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికినటువంటి ఆ 7వ మాట, తన తల్లి ఒడిలో కూర్చొని నేర్చుకున్నటువంటి ఆ కీర్తనను వారు చివరి పలుకుగా సిలువపై నుంచి వారు మనకు అందిస్తూ ఉన్నారు. వీరు పలికినటువంటి మాట సంకీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే అని వారు నేర్పిస్తారు. ఇటు లేఖన భాగానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అన్నటువంటి మాటను వారు చేర్చినారు. తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగించుచున్నాను. ఇట్టి తండ్రి అనేటువంటి సంబోధన దేవునికి తనయునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధ సన్నిహితమైనటువంటి స్థితిని అది వ్యక్తపరుస్తూ ఉన్నది. ఈ లోకమందు సృష్టించినటువంటి సృష్టికర్త, సమస్తమైనటువంటి సృష్టిని పరిపాలించేటువంటి వాడు, సర్వశక్తుడు, అన్నిటికంటే ఆయన పరమ తండ్రి తన బిడ్డలను మరి ఈ ఎరుగు రీతి ఆయన మనలను ఎరుగును, మన బలహీనతల్ని, మన పాపస్థితిని ఎరుగును, మనపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు బోధలు దేవుడు మన తండ్రి అన్నటువంటి అంశాన్ని అనునిత్యం అవి మనకు తెలుపుతూ ఉన్నవి. పాత నిబంధన కాలములో దేవదేవుణ్ణి, సృష్టికర్తను, ఆంతర్యామిని, సర్వశక్తిమంతుడైనటువంటి వారిని తండ్రిగా అని భావించినటువంటి సంఘటనలు బహు అరుదుగా మనకు కనబడతాయి. పాత నిబంధనలో సుమారు 6 స్థలముల యందు మాత్రమే దేవాది దేవునిని తండ్రి అని సంబోధించబడెను. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఆది నుంచి అంతం వరకు తాను అంతర్ధానము భౌతికంగా చెందేంత వరకు కూడా ఈ తండ్రి అన్నటువంటి సంబోధన సన్నిహితాన్ని వారు నెరపడములో, నేర్పించడములో వారు కృతార్థులైనారు. శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో వారు ప్రార్థింపమని కోరగా ప్రార్థన నేర్పిస్తూ తండ్రి అని సంబోధించడం వారు నేర్పించినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకందించినటువంటి ఈ సిలువలో 7వ మాట యొక్క సందేశం ఏంటనగా, దేవుడే మనకు తండ్రి అన్నటువంటి సర్వసత్యముతో ఇటు సందేశము ఆరంభమవుతుంది. మార్కు సువార్తలో అక్కడ అబ్బా అన్నటువంటి పదాన్ని మార్కు గారు వ్రాసినారు. ఇది అరామిక్ భాషకు సంబంధించినటువంటి పదము అయినప్పటికీ అబ్బా అన్నటువంటి పదానికి దేవునితో ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సన్నిహితాన్ని వారు యొక్క సంబోధన మనకు తెలుపుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ చివరి మాటల్లో 7లో 2 మాటలు కూడా వారు సంకీర్తనలో నుంచి వారు తీసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. 22వ సంకీర్తనలో వాడబడినటువంటి పదం, నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి, మై గాడ్ మై లార్డ్ వై హ్యావ్ యు అబాండన్ మీ, వారి యొక్క ఆవేదనను వ్యక్తము చేస్తూ ఉన్నది. చివరిగా వారు వాడినటువంటి మాట 31వ సంకీర్తనలో మనం చూస్తాం, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను,
కొనుచున్నాను అన్నటువంటి లేఖనాన్ని చూస్తూ ఉన్నాం. ఇటు సందర్భంలో అనూహ్యమైనటువంటి మరొక సంఘటన ఈ సిలువలో 7వ మాటతో ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లూకా శుభవార్త 23వ అధ్యాయం 44 నుంచి 46 వచనంలో మనం చూస్తాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయము యొక్క తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. రోమియులు విధించినటువంటి ఇటు శిక్ష విధానం అది చాలా భయానకమైనటువంటి శిక్ష అన్న విషయము 2000 సంవత్సరాల క్రితం భూమి మీద విధించేటువంటి శిక్షల్లో ఇటు సిలువ శిక్ష అనేది అత్యంత భయానకమైనటువంటి శిక్ష అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కారణం ఏంటంటే ఎవరు కూడా రాజ్యానికి, అధికారానికి, అధికారులకు, రోమా సామ్రాజ్యానికి, రవి అస్తమించినటువంటి రోమా రాజ్యానికి వ్యతిరేకంగా ఆలోచన సహితము చేసిన ఇలాంటి భయానకమైనటువంటి శిక్ష విధికి లోనవుతాడని, అట్టి శిక్ష విధిని వీక్షించిన అనంతరం ఎవరు కూడా సాహసించడానికి పూనుకోకూడదు అన్నటువంటి ఉద్దేశముతో ఇట్టి సిలువ శిక్ష విధానాన్ని వారు అమలు పరిచేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభుల వారి చివరి మాటలు ఇవి 3 భాగాలుగా మనం చూస్తాం. బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద అవర్స్ ఆఫ్ డార్క్నెస్. చీకటితో ముడిపడి యేసుక్రీస్తు యొక్క 7 మాటలను మనము 3 విభాగాలుగా చూస్తాం. చీకటి ఆవహించక ముందు, దట్ ఈస్ బిఫోర్ ద హార్స్ ఆఫ్ డార్క్నెస్, యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి పలుకులు. మొదటి పలుకు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. రెండవ పలుకు, చీకటి పడక ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి పలుకు ఏంటంటే, నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదైసులో ఉందువు. మూడవ పలుకు, చీకటి, గాఢాంధకరమైన చీకటి మిట్ట మధ్యాహ్నము ఆవహించక ముందు యేసునాథుడు పలికిన 3వ పలుకు ఏంటంటే, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దట్ ఈస్ బిఫోర్ ద హార్స్ ఆఫ్ డార్క్నెస్. డ్యూరింగ్ ద హవర్స్ ఆఫ్ డార్క్నెస్, కటికమైనటువంటి చీకటి ఆవహించినప్పుడు సిలువపై నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాట 4వ మాట, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచినావు? మై గాడ్, వై హ్యావ్ యూ అబాండన్ మీ. ఇది గాఢాంధకారమైనటువంటి చీకటి కమ్మినప్పుడు సూర్యుడు తన్ను తాను మేఘాల చాటున దాగుకున్నప్పుడు పలికినటువంటి మాట. అనంతరం చీకటి వైదొలిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటివి మరు 3 మాటలు. అది 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అనే మాట గాఢాంధకారమైన చీకటి తొలగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినారు. 6వ మాట, ఇది సంపూర్తి అయిను లేదా సమాప్తమైనది అన్నటువంటి 6వ మాట గాఢాంధకారమైన చీకటి వైదొలిగిన తర్వాత మాట్లాడినారు. 7వ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినది ఏంటంటే, నా దేవా, నీ చేతిలోకి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. కనుక యేసయ్య పలికినటువంటి 7 పలుకులు చీకటితో పూర్వము 3, చీకటిలో 1, చీకటి అనంతరం మిగతా 3 వారు సిలువపై నుంచి పలికినారు. ఆ సమయంలో దేవాలయంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంకేతం లేదా ఒక శకునాన్ని వారు చూడగలిగినారు. టెంపుల్ కర్టెన్ వాస్ torn. It was an ominous threatening. అది చాలా గొప్ప విపత్తుకు సంకేతంగా మరి భావించవచ్చును. అప్పుడు రమారమి మధ్యాహ్నం 3 ఆయన. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయము యొక్క తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇక్కడ వాడబడినటువంటి పదం ఆంగ్లంలో కొన్ని తర్జుమాలలో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, న్యూ రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్, ఆంగ్ల మాధ్యమం కలిగిన బైబిల్లో టార్న్ అన్నటువంటి పదం ఆపాదించబడినది. అయితే కింగ్ జేమ్స్ వర్షన్ అనువాదములో రెంట్ అన్నటువంటి పదాన్ని ఆపాదించబడినది. ఈ టార్న్ ఆర్ రెంట్ అన్నటువంటి
పదం. ఇవి రెండు కూడా మరి ఆంగ్లములో స్కిజం లేదా స్కిజోఫోర్నియా అనేటువంటి పదం ఈ రెంట్ లేదా టార్న్ అన్నటువంటి పదములో నుంచి ఉద్భవించినవి. అనగా దీని భావమేనగా టు డివైడ్ బై యూస్ ఆఫ్ ఫోర్స్. రెంట్ ఆర్ టార్న్ అన్న పదం యొక్క భావన ఏంటి అనంటే, దాని భావం ఏంటి అనంటే టు డివైడ్ బై యూస్ ఆఫ్ ఫోర్స్. బలమైనటువంటి అతీతమైనటువంటి శక్తి ద్వారా అవి విభాగింపబడెను అన్నది ఇట్టి భాష యొక్క పదబంధము యొక్క భావమై ఉన్నది. ఇట్ కుడ్ బి స్ప్లిట్, రెండుగా విభాగింపబడుట, డివైడ్ విభాగింపబడుట, సపరేట్ ప్రత్యేకపరచబడుట, టియర్ అపార్ట్ అనగా రెండు ఒక్కలుగా మారబడుట. ఈ కర్టెన్ ఏదైతే పరద దేవాలయములో మనం చూడగలుగుతున్నామో, ఇట్టి పరద బహు గొప్ప వేదాంతపరమైనటువంటి ఆలోచనతో ఇది ఉన్నది. దేవాలయంలో ఉన్నటువంటి గర్భాలయములో ఉన్నటువంటి పదమును పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని విభాగించేటువంటి పరదగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు తమ యొక్క ఆత్మను ఆంతర్యామికి అప్పగించిన అనంతరం ఇట్టి పరద నిలువుగా చీలిందని వేదము ప్రబోధిస్తున్నది. మిత్రమా, ఇట్టి పరద యొక్క పూర్వపరాలు ఒక్క క్షణంలో నేను మీ ముందు నివేదిస్తే దేవదేవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తి ఎంతగా కలత చెందిందో ఇట్టిది మనకు కళ్ళ ముందు అగుపడుతుంది. ఎడ్ షీరన్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఇట్టి పరద దాదాపు 60 ఫీట్ల పొడుగు ఉండేది, 30 ఫీట్ల వెడల్పు ఉండేది. అనంతరం ఇట్టి పరద యొక్క మందము అరచెయ్యి మందమంతా ఉండేది. యాజ్ థిక్ యాజ్ ద పామ్ ఆఫ్ ఎ మ్యాన్స్ హ్యాండ్. దాదాపుగా 72 విభాగాలు కలిగినటువంటి బహు గొప్ప ముక్కలతో ఇట్టి పరదను చేసేటువంటి వారు. 60 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు, అరచేయి మందం యొక్క వెడల్పు కలిగిన ఈ పరదను రెండుగా చీల్చడానికి దేవదేవుని యొక్క బలములో ఒక్క క్షణములో అది చీలిపోయినది. ఈ ఎడ్ షీరన్ అనేటువంటి వారు రాస్తున్నటువంటి ఇట్టి చరిత్రలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయములో లేదా దేవుని యొక్క గర్భాలయములో ఇది దాని యొక్క వినాశనానికి సూచన అని చెబుతాడు. కేవలం ఈయన మాత్రమే వ్రాసినట్టు మనం చూడలేము. చరిత్రలో దేవాలయం యొక్క పరద చినిగిందని చెప్పడానికి దాదాపుగా మనకు 4 స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి. అందులో టాసిటస్ ఆఫ్ జోసిఫస్, ఈ టాసిటస్ ఆఫ్ జోసిఫస్ అనేటువంటి వాడు హీ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్. అతడు రాసినటువంటి చరిత్రలో ఇట్టి పరద చినిగినట్టు వారు తన యూదా విశ్వాస చరిత్రలో వారు రచించినారు. అనంతరం తాల్ముడ్ అనేటువంటి గ్రంథంలో కూడా దేవాలయం యొక్క గర్భాలయంలో ఉన్నటువంటి తెర నిలువుగా చిరిగిపోయిందని గ్రంథస్థం చేయబడినది. ఆది క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసం యొక్క చరిత్రలో కూడా దేవాలయం యొక్క గర్భాలయంలో ఉండే తెర రెండుగా చినిగిపోయిందని లిఖించబడ్డది. ఒక్క క్షణం ఇట్టి పరదాను, ఇట్టి తెరను చింపడానికి దేవదేవుని యొక్క మహత్తరమైన శక్తి ఏ విధముగా దీనిని స్పర్శించగలిగినదో మీ ఊహలకే నేను వదిలేస్తూ ఉన్నాను. భూకంపము జరిగింది, పరిశుద్ధులు సజీవంగా వారు లేచినారు. ఇట్టి సంఘటనలు మనం నేర్చుకునే గొప్ప సందేశం. జీసస్ ఫైనల్ వర్డ్స్, యేసుక్రీస్తు ప్రభుల వారు బిగ్గరగా వారు కేక వేసినారు. ఫాదర్, ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. యేసయ్యా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇది సర్వసాధారణంగా యూదుల యొక్క విశ్వాస సంప్రదాయ ప్రామాణికతలో ప్రతి సాయంకాలం యూదుడు పడకపై పవలించడానికి పూర్వం వీరు చేయవలసినటువంటి ప్రార్థన. భక్తి కలిగినటువంటి ప్రతి యూదుడు ప్రతి సాయంకాలం దేవదేవునికి ఇట్టి ప్రార్థనను చేసిన తర్వాత వారు పడకపై పవలించి వారు విశ్రమించటం వారికి ఇవ్వబడినటువంటి ఆనవాయితీ. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భౌతికంగా తమ యొక్క దేహాన్ని విడిచి తమ యొక్క ఆత్మను దేవుని యొక్క సన్నిధానంలో అప్పగించవలసినటువంటి సమయము ఆసన్నమైందని వారు గుర్తించిన అనంతరం ఒక పసిపాప వలె లేదా పసి కూన వలె తన తండ్రి యొక్క బలమైనటువంటి హస్తాలలో అచేతనంగా
వాలిపోవడానికి వారు నిర్ణయించుకొని ఉన్నారు. కనుకనే ఈ ప్రార్థనను వారు నెరిపినారు. చివరి మాటలో యేసయ్య సుదీర్ఘమైనటువంటి వ్యాఖ్యానాలు వారు నెరపలేదు. ఎలాంటి తత్వపరమైనటువంటి విషయము జోలికి వారు వెళ్ళలేదు. కేవలము వారు బాల్యములో నేర్చుకున్నటువంటి ప్రార్థన ప్రతి రాత్రి వారు పడకకు ఉపక్రమించక ముందు చేసేటువంటి ప్రార్థనను వారు జ్ఞాపకం చేసుకున్నారు. కారణం, ఇటు ప్రార్థనలో వారికి ఆదరణ ఉంది, ఇటు ప్రార్థనలో వారికి ఆశ్వాసనం ఉంది, ఇటు ప్రార్థనలో వారికి సంరక్షణ ఉన్నది గనక ఇటు ప్రార్థన ఆశ్రయించడమే ఉత్తమమని ఈ పురుషోత్తముడు భావించినాడు. ఇట్టి చివరి ప్రార్థన, తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నటువంటి ఈ ప్రార్థన ప్రపంచంలో అనేకమైనటువంటి మహనీయులను అత్యద్భుతమైనటువంటి ప్రభావానికి లోను చేసిందని చెప్పడంలో ఏ సందేహము అక్కరలేదు. అందులో మచ్చు తునకకు కొంతమంది ప్రభావితమైనటువంటి మహాత్ములను మనం చూద్దాం. ఒకరు క్రిస్టోఫర్ కొలంబస్, రెండవరు సెయింట్ ఆగస్టిన్, మూడవ వారు పాలికార్ప్, నాలుగవ వారు జార్జ్ హెబర్ట్, ఐదవ వారు సెయింట్ బెర్నార్డ్, ఆరవ వారు జాన్ హెస్, ఏడవ వారు థామస్ బెకెట్. వీరితో పాటు ఇంకా గ్రంథస్థం చేయబడినటువంటి అనేక మంది పురుషులను, స్త్రీలను, భక్తులను అమితంగా ప్రభావితము చేసినటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7వ మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి ప్రార్థన మనకు నేర్పిస్తున్నటువంటి బలమైనటువంటి సందేశం. నంబర్ 1, ద వర్డ్ ఆఫ్ ఇంటిమసీ. దేవునితో నరునికి, భగవంతునితో భక్తునికి ఉండవలసినటువంటి చెక్కు చెదరని సంబంధ బాంధవ్యాలను ఇట్టి ప్రార్థన మొట్టమొదటగా మనకు ప్రబోధాన్ని చూపుతూ ఉన్నది. దేవునితో మీకున్నటువంటి సంబంధం ఏమై ఉన్నది? కష్టములో, నష్టములో, దుఃఖములో, బాధలో, వేదనలో, భయములో, భ్రాంతిలో సమస్తమైనటువంటి మనవారు, మన అనుకున్నటువంటి వారు మనల్ని నట్టనడి సముద్రంలో నావలి ఉన్నప్పటికీ నీతో వెన్నంటి ఉండేటువంటి దేవుడు ఉన్నాడన్నటువంటి విషయము బాల్యంలో నేర్చుకున్నటువంటి ఆ సండే స్కూల్ సబ్బాతిబడిలో నేర్పించబడినటువంటి ఆ పాఠాలు నీ మదిలో మెదులుతూ ఉన్నాయా మిత్రమా? అది మెదలనివ్వండి. ద వర్డ్ ఆఫ్ ఇంటిమసీ. దేవునితో ఏదైనా చెడిపోవచ్చు, ఏదైనా చెదిరిపోవచ్చు, ఆఖరికి చెయ్యి మీద వేసుకున్నటువంటి పచ్చ బొట్టు సహితం పోతుందేమో తెలియదు, కానీ దేవునితో నీకున్నటువంటి అనుబంధం, ఆప్యాయత, అనురాగం ఎన్నడూ పోదుగాక. పోదు. ధైర్యము వహించు. సిలువ మీద దేవుడు ఇచ్చే మొట్టమొదటి ధైర్యపు సందేశం ఏంటంటే ద వర్డ్ ఆఫ్ ఇంటిమసీ. రెండవ గొప్ప సందేశం ఇటు సిలువ అధిరోహించి చివరి సందేశము భౌతికంగా భగవంతుడు మనకిచ్చినటువంటిది ఏంటనంటే వర్డ్ ఆఫ్ ట్రస్ట్. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా దేవుని యందు మన యొక్క విశ్వాసాన్ని, భగవంతుని యొక్క అనుగుణ్యమైన విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవడానికి ఇట్టి ప్రార్థన దోహదము చేస్తూ ఉంది. సంకీర్తన 31:5వ వచనంలో మనం చూస్తాం. కమిట్ అన్నటువంటి పదం ఆంగ్ల పదంలో అక్కడ మనం చూస్తాం. హీబ్రూ క్రియాత్మకమైనటువంటి పదంలో ఇది పఖడ్, కమిట్ అన్నటువంటి పదాన్ని ఆపాదించబడినది. దీని యొక్క భావం కమిట్, సమర్పించుకో అన్నటువంటి దీని యొక్క భావం ఏంటంటే పఖాడ్ అని హీబ్రూ పదం యొక్క భావం ఏంటంటే కమిట్, ఇంట్రెస్ట్ అనగా మనము ఎవరి అయితే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, మన యొక్క సంక్షేమం ఉంటుందన్నదో అటువంటి వారి మీద నీ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించు అన్నది దీని యొక్క భావం. చివరగా ఆయన జీవిత యొక్క అంతిమ చరణములో ఆయన అంతర్ధానము కాకపూర్వము, భౌతికంగా అంతర్ధానము కాకపూర్వము వారు తన యొక్క ఆత్మను దేవదేవుడైనటువంటి యెహోవా యొక్క దక్షిణ హస్తాలలో అక్కడ క్షేమంగా ఉంటుందన్న విశ్వాసముతో వారు తమ ఆత్మను దేవునికి అప్పగిస్తూ తమ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మూడవది ఇయర్ ఆఫ్ సరెండరెన్స్, వర్డ్ ఆఫ్ సరెండర్. యేసుక్రీస్తు ప్రభువారు తను తాను సంపూర్ణంగా వారు సమర్పించుకున్నారు. 33.5 సంవత్సరాలలో ఏనాడు కూడా తన యొక్క అభీష్టానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు. ఏది ఏమైనప్పటికీ దేవా మీ అభీష్టమే, మీ చిత్తమే, మీ సంకల్పమే సిద్ధించునుగాక. చివరికి నా ఆత్మ పట్ల కూడా మీ యొక్క
కృపనే మీ సంకల్పమే సిద్ధించునుగాక అని వారు ప్రార్థన చేసినారు. స్పిరిట్ అన్నటువంటి ఈ పదానికి గ్రీకు భాషలో న్యూమా అన్నటువంటి ఈ పదం ఆపాదించబడినది. దానికి ఆంగ్ల తర్జుమాలో బ్రెతింగ్ ఆర్ బ్రెత్ ఆఫ్ లైఫ్ అన్నటువంటి తర్జుమాలో మనం చూస్తాం. చివరి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇట్టి సమయంలో ఇట్టి సందేశం ద్వారా వారు ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం. దీనితో పాటు వీఆర్ జస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ జీసస్ హౌ టు డై. మన యొక్క చివరి దినాలను, మన యొక్క చివరి శ్వాసను ఏ విధంగా నెరపాలన్నటువంటి విషయాన్ని ఇట్టి సందేశంలో మనం నేర్చుకుంటాం. రిమెంబర్ దట్ గాడ్ రీన్స్. దేవుడు సంపూర్ణమైనటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని వారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దివియందు భువియందు ఆకాశమందు నేలయందు ఎక్కడికి వెళ్ళిన పాతాళమందును సైతం అక్కడ దేవుని యొక్క అధికారం ఉంటుందని, మన యొక్క ఆత్మ దివియందు ఉన్నా భువియందు ఉన్నా ఏ స్థితిగతిలో ఉన్నా అట్టి ఆత్మకు అధిపతి దేవుడన్న విషయం మనకు ప్రబోధపడుతుంది. రిమెంబర్ దట్ గాడ్ పిటీస్. దేవుడు మన యందలి జాలి పడతాడన్న విషయము రెండవ ప్రబోధం మనకు నేర్పిస్తుంది. మూడవది, రిమెంబర్ దట్ యువర్ స్పిరిట్ లివ్స్ ఆన్. ఈ యొక్క ఆత్మకు మరణము లేదన్నటువంటి విషయం అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో అది సంపూర్ణంగా క్షేమంగా ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నాలుగవది, రిమెంబర్ దట్ గాడ్స్ హ్యాండ్స్ ఆర్ ఓపెన్ టు యూ. దేవుడు మిమ్మల్ని చేర్చుకోవడానికి తన రెండు దక్షిణ హస్తాలు, తన బాహువులు ఆయన చాచి మిమ్మల్ని ఆలింగనము చేసుకోవడానికి వారు మీ కొరకు ఎదురు చూస్తున్నారన్నటువంటి విషయాన్ని మనము మరచిపోకూడదు. సిలువలో ఇట్టి సప్తస్వర మంచిరిలో చివరి పదమైనటువంటి తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నటువంటి ఈ బలమైనటువంటి ఈ సందేశము పైన పేర్కొన్నటువంటి ఇన్ని విషయాలు నేర్పిస్తూ చివరిగా వారు మనకు చేస్తున్న మరొక బలమైనటువంటి ప్రబోధాలు లేదా భావగర్భితమైనటువంటి భాష్యము. తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నటువంటి ఇట్టి మాటకు భావగర్భితమైన భాష్యం ఏంటనంటే తండ్రితో సంబంధము కలిగి ఆత్మను దేవదేవునికి అప్పగించినాడు. నంబర్ 1. రెండవది, ప్రవచనము నెరవేర్పు కొరకు దేవుడు ఆత్మను దేవునికి అప్పగించినాడు. 31వ సంకీర్తన 5వ వచనం. మూడవది, తండ్రి చేతిలో సంపూర్ణమైనటువంటి భద్రత ఉంది కాబట్టి ఆత్మను దేవునికి అప్పగించినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు. నాలుగవది, ఎందుకు తండ్రి చేతికి దేవుడు ఆత్మను అప్పగించినాడు అనంటే తిరిగి తీసుకోవడానికి ఆయన దేవునికి తన ఆత్మను అప్పగించినాడు. ఐదవ గొప్ప భావగర్భితమైనటువంటి ఆలోచన ఏంటంటే మానవ జాతికి మాదిరి చూపడానికి దేవుడు యేసుక్రీస్తు తన ఆత్మను తన తండ్రికి అప్పగించినాడు. ఆరవ భావగర్భితమైనటువంటి ఆలోచన ఏంటంటే మరణ భయము శాశ్వతంగా మానవుని మరణ భీతి నుంచి విముక్తుని చేయడానికి తన ఆత్మను తన తండ్రికి అప్పగించి దివి అందైనా భువి అందైనా దేహమందైనా దేహము తదనానంతరమైన మన యొక్క ఆత్మ క్షేమంగా పదిలంగా నిత్యంగా ఉంటుందన్నటువంటి బలమైన శాశ్వత విజయపు సందేశాన్ని ఇట్టి సర్వ మానవాళికి వినిపించేలాగా తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించినాడు. తండ్రి మీ అభిష్టము నెరవేర్చుకోండి. దేహమందైనను దేహము తదనంతరమైనను ఏ స్థితిగతిలో ఉన్నా మీ చిత్తము నెరవేర్చడానికి మీ యొక్క అభిష్టం నెరవేర్చడానికి ఈ దీనునికి దీనురాలికి దయను చూపించండి ప్రార్థన చేయడానికి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించినాడు.